सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. ఏది నా నిజమైన ఆరాధనము? 1/4/1993 ఆ రోజు శ్రీ దత్తస్వామి మా చేత శ్రీశైలములో శ్రీ భ్రమరాంబ తల్లికి పూజ చేయించారు. 3 అమ్మల చెంత దీపారాధన చేసి శ్రీ సూక్తముతో సౌందర్యలహరి షోడశీ మంత్ర సంపుటితో చిన్న పటం పెట్టించి భ్రమరాంబ తల్లికి కుంకుమార్చన చేయించారు. అప్పుడు అమ్మ ఇలా వచించింది, నాన్న, ఈ పూజలు తులాత్రాసులో తూచితే ఎడమవైపు సత్యభామ తన ఐశ్వర్యముతో చేసిన పూజ, కుడివైపున రుక్మిణి తులసీదళంతో చేసిన పూజలాగా ఉన్నది అని చిరునవ్వు చిందించినది అమ్మ. అమ్మ భ్రమరాంబ తల్లి నా శ్రీమతిని గురించి ఇలా వచించినది, దానితో చెప్పు, నేను వెంట ఉంటాను, ఎల్లప్పుడూ రక్షిస్తాను, ఏమీ భయపడవద్దు అని. భక్తి అనగా శుద్ధ ప్రేమ, శుద్ధమనగా ఇట్టి ప్రతిఫలాపేక్ష లేకుండుట అని దత్తవాణి. 1992 నుండి 1996 వరకు గడిచిన 4 సంవత్సరములలో ఈ పాషాణాలను రుద్ది మాకు ఒక ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించారు. స్వామి మాతో ఏమన్నారో తెలుసా? మీకు ఏమీ తెలియకుండా ఉన్నది. ఈ 4 సంవత్సరముల కాలములో మీకు బ్రాహ్మీ స్థితిని ప్రసాదించాను. యుగ యుగాలు తపస్సు చేసిన అందని బ్రహ్మ పదవి అది. ఆహా స్వామి, ధన్యులము, మేము క్షంతవ్యులము అని ప్రణమిల్లుదుము. నాపై దృష్టిని స్థిరముగా నిలుపుము, త్రిప్పకు పక్కకు. నాదు నామము నీదు ఊపిరి శబ్దము చేయుము. నా ఆజ్ఞ లేకయే ఎవ్వడేమియూ నీకీయలేడు. నన్నర్థించియే దేవదేవతలు వరములు నిత్తురు. నన్ను తెలిసినవాడు ఎవ్వడు అన్యుల చూడడు. అన్ని చివరలా చిట్ట చివరి వాడను నేనే. నీపై దయతో స్వయముగా వచ్చి తిని. నీవు తరించగా కంటి మాయాపొరలను త్రోసి గుర్తుపట్టుము. ఋషులును దేవతలును గుర్తు తెలియక వెదకుచుండగా నీదు ఇంట నీదు వెంట నీదు జంట ఉంటినే అని మమ్ములను అనుగ్రహించారు. ఇలా ఉండగా శ్రీ దత్తభక్తులు కొన్నాళ్ళు మా ఇంటికి రాలేదు. గుంటూరు నుండి నరసరావుపేటకు వెళ్ళేవారు. మేము జాబు వ్రాసాము. స్వామి, ఈ భక్త పరమాణువులను మర్చిపోయావా తండ్రి అని. శ్రీదత్త భగవానులు ఇలా తిరుగు జాబు వ్రాశారు. సాధన సారాంశము ప్రచారము చేసి పతితులగు నీ సోదరులను అనగా నా బిడ్డలను ఉద్ధరించు. తండ్రికి ప్రయోజకుడైన పుత్రునిపై దృష్టి ఉండును. అయితే పతితుడైన పుత్రునిపైననే విశేషముగా దృష్టియుండును. అంత మాత్రమున నీపై నాకు ప్రేమ లేదనియూ లేక తగ్గినదనియూ కాదు. తండ్రికి జ్యేష్ఠపుత్రుని వలె సాయము చేయుచున్నవాడిలా నీవు నా అంత వాడవని అర్థము. నీపై నాకు ప్రేమ తగ్గినచో నాపై నాకు ప్రేమ తగ్గినట్లే గదా. తన్ను తాను ప్రేమించుకొనని వాడు ఎక్కడైనా ఉండునా? కావున జ్యేష్ఠ పితృ సమోభ్రాత అనగా జ్యేష్ఠకుమారుడు తండ్రితో సమానమైన వాడని శాస్త్రము. అందువలన
ఈనాటి నుండి పూర్ణ తృప్తితో పూర్ణ శాంతితో నా ఆదేశమును పాటించి పతితులైన అన్య సోదర జీవులను ఉద్ధరించు కార్యక్రమంలో పాల్గొనుము. నీవెన్ని జన్మలెత్తినను చేయవలసినది ఇదియే. నేను ఎన్ని అవతారములనెత్తినను కూడా చేయవలసినది ఇదియే అని అనుగ్రహించారు. ఇంకా ఇలా అన్నారు, స్వామి దత్తభక్తులుగా వ్యవహరించు రోజులవి. హైదరాబాదులో మా కాత్యాయిని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్రీ దత్తభక్తులు మా దంపతులను దగ్గర తీసి మా చేతిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటమును, చిన్న పారాడే బాలకృష్ణుని విగ్రహమును పెట్టి, నేను ఈనాటి నుండి మీకు దత్తపుత్రుడనైనాను అని అన్నారు. అంటే శ్రీ దత్తభక్తులకు మేము తల్లిదండ్రులమైనామనే కదా. స్వామి ఇంకా అన్నారు, మీరు సాక్షాత్తుగా అప్పటి అత్రి అనసూయలే అని. ఆహా, దేవరహస్యములను ఒక్కొక్కటిగా వివరించి మా దంపతులను ధన్యులను చేశారు సద్గురువులు శ్రీ దత్తస్వామివారు. 2493 శ్రీశైలంలో శ్రీ దత్తభక్తులలో స్వామిలో శ్రీ నరసింహ సరస్వతిగా వచ్చిన శ్రీగురుడే ఆవహించారు. మమ్ములను కూడా భోజనానికి కూర్చోపెట్టారు. శ్రీ దత్తప్రభువు యొక్క ప్రసాదము అనుగ్రహించారు. మా వద్ద భిక్ష స్వీకరించారు. ఆపై చాలా సంతోషించారు. భోజనానంతరం హస్తమస్తక స్పర్శచే మాకు కైవల్య ప్రాప్తిని అనుగ్రహించారు. ఆనాటి దివ్యవాణిలో శక్తి వృధా చేసుకొనవద్దు, పసిపాపలు కాదు గదా, సదా నా పాద పద్మములను ఆశ్రయించి తరించండి అని వచించారు శ్రీదత్తుడు. కాలము, శక్తి వీటి యొక్క ప్రాముఖ్యమును గ్రహించి నడుచుకోవాలి. ఈ రెండు సాధనలో చాలా ముఖ్యములు. 3/3/2007 శ్రీ దత్తస్వామి వారు మరలా ఇలా వచించారు, బ్రహ్మమును తెలుసుకొనినవాడే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మము తప్ప ఎవరు తెలుసుకొనలేరు. కనుక బ్రహ్మమే బ్రహ్మజ్ఞాని అని తెలుసుకోవాలి. బ్రహ్మమును ఎవరూ తెలుసుకొనలేరు, కానీ బ్రహ్మము ఏ నర శరీరములో ఆవహించి ఉన్నదో గుర్తించవచ్చును. అట్లు గుర్తించిన వాడు కూడా బ్రహ్మజ్ఞానిగా పిలువబడతాడు. ఉదాహరణకు శ్రీరామచంద్రుని గుర్తించిన హనుమంతుడు, శ్రీకృష్ణుణ్ణి గుర్తించిన గోపికలు, వీరందరినీ ఇట్లే గ్రహించవలను. మా దంపతులకు శ్రీదత్తుని ఆజ్ఞ ఈ విధముగా ఉన్నది. నా సందేశములను గ్రంథరూపం చేసి ముద్రించి ఎందరో జీవులకు నా ప్రాప్తియందు సహకరించుటకు చేయు ఈ ప్రయత్నము కూడా నా ఆరాధనమే. ఎందరు దీని చేత తరింతురో వారి అందరి పుణ్యముల భాగములు నిన్ను చేరుచున్నవి. కాన నా తత్వ ప్రచారము వలన చాలా పుణ్యమును సాధించుకుని దాని ద్వారా నా అపరిమిత అనుగ్రహమునకు పాత్రులగుదురు. మిగిలిన సాధన అంతయు నిన్ను నీవు ఉద్ధరించుకొనుట, కానీ ఇది పరులను ఉద్ధరించుట కాన నా కార్యక్రమమున నీవు భాగముగొని నా కృపకు పాత్రుడు వగుదువు అని మా దంపతులకు ఆజ్ఞ ఇచ్చారు స్వామి. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.